మా కర్రీ ఏమన్నా చూపిస్తాను వచ్చండి. సండే వంకాయ పులుసు చేస్తున్నానండి. ఎండ్రాయిలు వంకాయ టమాటా పులుసు సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎండ్రాయిలు ఉల్లిపాయలు వేపేసుకుంటున్నాను. ఫస్ట్ కొన్ని ఆవాలు కూడా వేసానండి. కొంచెం ఆవాలు జీలకర్ర వేసి బాగా ఉల్లిపాయలు ఎండ్రాయిలు బాగా వేసుకుంటున్నాను. వంకాయ ముక్కలు అండి ఉప్పేసి పక్కన పెట్టుకున్నాను. మనకు నల్లగా అవ్వ చింతపండు, అలాగే టమాటా, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీతో ఎండ్రాయిలు వంకాయ టమాటా పులుసు సూపర్ టేస్టీగా ఉంటుందండి. వంకాయ పులుసు బాగా వేగాలండి. ఉల్లిపాయలు అయితే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. ఉల్లిపాయలు వేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఇది కొంచెం మళ్ళీ వేసుకుందాం. ఎండ్రాయిలు ఉల్లిపాయ బాగా వేగి అలాగే టమాటా ముక్కలు వేసేద్దాం. టమాటా వేసుకున్నప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇవి బాగా మగ్గాలి. మనకి టమాటా ముక్కలు వంకాయ ముక్కలు బాగా మగ్గినాయి కదండి. ఒక స్పూన్నర కారం వేసుకుందాం. కొంచెం పసుపు వేసేసుకొని బాగా కలుపుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత చింతపండు పులుసు అయితే వేసుకుందామండి. టేస్ట్ అద్దరిపోద్ది. ఎండ్రాయిలు వేసాం కదా. అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. కొన్ని అయితే వాటర్ వేసానండి. బాగా కలుపుకోవాలి. చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క అయితే వేద్దాం. మనం చింతపండు పులుసు ఏం చేసినా కూడా చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలి. నా దగ్గర పాత బెల్లం ఉంది, అది వేసేస్తున్నాను. చిన్న ముక్క ఇలా మూత పెట్టేసుకోవడం అండి. బాగా మరగాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగా మరగాలండి. మరిగితే మనకి వంకాయ టమాటా ఎండ్రాయిలు పులుసు రెడీ అయిపోతుంది. అలాగే వేడివేడిగా వైట్ రైస్. బాయ్, లైక్, సబ్స్క్రైబ్. వంకాయ టమాటా ఎండ్రాయిలు పులుసు రెడీ అయిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది. అలాగే బాయ్, లైక్, నా ఛానల్ సబ్స్క్రైబ్.